ఏం బావగారు, ఏంది ఈ టైంలో ఎక్సర్సైజ్? మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నావే. ఆయనకి పని పాట ఇదన్నా ఒప్పుకొని అన్నయ్య. బా నువ్వు ఆగవే. బావగారు పొద్దునంగా వెళ్ళాడు మా వాడు, ఇప్పుడే వస్తానని. ఇంతవరకు రాలేదు బావగారు. ఇట్లా ఊపుకుంటూ కూర్చున్నా. ఉదయానికి వెళ్ళారు అల్లుడు గారు, ఇంతవరకు రాలేదా? సరే కానీ బాంబాయి వెళ్ళాలన్నాడే అల్లుడు గారు. అవును బావగారు, అబ్బాయి బొంబాయి వెళ్ళే ఏర్పాట్లోనే ఉన్నాడు. విద్య మా అక్క, మా పెద్దమ్మ కూతురు. గుళ్ళో చూసినప్పుడు కొన్ని మనస్పర్ధలుండి నేను మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఇద్దరం బాగానే ఉంటున్నాం. ఎవరో నాకు ముందుగానే తెలుసు, మా వదిన. మీకు తర్వాత వివరిస్తాను బావగారు. సరేలే బావగారు. ఏ నాన్నగారు, సమావేశాలు ఇంకా అవ్వలేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నా అల్లుడు గారు, ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఎక్సర్సైజ్ చేస్తున్నారా? సరే గాని స్వాతి ఎక్కడ ఉంది నాన్నగారు? లోన్ ఉంది. బట్టలు సర్దమన్నాను, సర్దిందా? సర్దుతుంది. సరే మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, నాకు పని ఉంది. స్వాతితో మాట్లాడుస్తాను. స్వాతి, 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 స్వాతి. ఓ ఇక్కడ ఉన్నావా? నాలుగు దొరికావా? అబ్బా దొంగ, ఎన్ని రోజులు తప్పించుకొని తిరిగి ఇప్పుడు వచ్చి ఎన్నాళ్ళకి దొరికావు దొంగ అంటారా? ఆయన వంటగదిలో ఏంటండి సరసాలు? బయటకు వెళ్ళండి. వంటగదిలోకి ఎవరైనా మల్లెపూలు పెట్టుకొని వస్తారా? వంటగదిలో కాకుండా ఇంకెప్పుడు పెట్టుకోమంటారు? అబ్బా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఏం తెలియదు మీకు. బయట మామయ్య వాళ్ళందరూ ఉన్నారు. అబ్బా మీరు అసలు ఇక్కడ ఉండకూడదు. పదండి బయటకు. అసలు పదండి, పదండి బయటకు. నేను మీకు టీ తీసుకొని వస్తాను. పదండి. సరే వెళ్ళాలిరా, త్వరగా. స్టాలిన్ రా ఇక్కడ. సూర్య, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఫోన్ చేశావా? చేసా బా. అవయ్యా రంజిత్ కుమార్, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎప్పుడు ఆ భూపతికే రక్షణగా ఉంటావా? అప్పుడప్పుడు మాకు కూడా రక్షణగా ఉండాలయ్యా. సార్, వీఆర్ పోలీస్ సార్. ఎక్కడైతే ప్రజలకు రక్షణ అవసరం అక్కడ మేము ఉంటాం సార్. అదేనయ్యా నాకు కావాల్సింది. వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ పెట్టుకోరా. ఇన్స్పెక్టర్, ఈ పేపర్లు ఏంటో తెలుసా నీకు? భూపతి గారి జాతకాన్ని తిరగరాసే పేపర్లయ్యా ఇవి. నువ్వే ఆ ఇళ్ళన్నీ ఖాళీ చేయించి ఖాళీ స్థలం అప్పచెప్పాలి. సూర్య, చెప్పురా నాయన. మల్టీప్లెక్స్ అదే కట్టాలనుకుంటున్నాను. ఖాళీ చేయించి నాకు అప్పచెప్పు. భూపతి, ఇప్పుడు చిక్కావురా. సరే స్వాతి, వెళ్ళొస్తాను. ఏమండి, ముంబై నుంచి వచ్చేటప్పుడు నాకు ఏమైనా తీసుకురారా? ఏమ్మా ఓకింది చాలు, వాడికి టైం అయిపోతుంది, ఊరు వెళ్ళాలి. వాళ్ళు ముచ్చట పడుతున్నారు, ఆగవే. గోకమని కోడలికి సలహా ఇస్తున్నారా? నేను గోకుతానన్నాడు. ఆగవే, మంట పుడుతుంటే. హలో, అంతా రెడీనా? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఓకే, ఐ విల్ కమ్ విత్ ఇన్ 15 minutes. అమ్మా నాన్న, నేను వెళ్ళొస్తాను, టైం అవుతుంది. మీరు అందులోకి మన ఇంటికి వెళ్ళండి. నేను వచ్చాక ఒకసారి అపార్ట్మెంట్స్ అన్ని చూద్దాం, ఓకేనా? దిగులుగా ఉందా? దిగులు పెడకు. అబ్బాయి వెళ్ళింది బొంబాయిగా, ఆస్ట్రేలియా ఏం కాదుగా. అత్తే గారు, మీ అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళినా నేను బాధపడను, కానీ బొంబాయి వెళ్ళినందుకే బాధపడుతుంది. అదేంటమ్మా, అబ్బాయి ఆస్ట్రేలియా పోయినంత బాధపడతావేంటి? ముంబై ఇక్కడేగా.
ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. అదేగా మరి మన బాధ. ముంబై వెళ్తే 2 రోజుల్లో తిరిగి వస్తారు. అదే ఆస్ట్రేలియా అనుకో వారం 10 రోజుల దాకా రారు. చక్కగా షాపింగ్ చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు ఏమీ లేదు. చిలిపి పిల్ల, నేను ఏదో అనుకున్నాను. చిలిపి పిల్ల. అమ్మా బయలుదేరి ఉంటాడా? బయలుదేరే ఉండుంటాను అత్తయ్య. సరే టైం ఎంత అయింది చూడు. 7 అయింది అత్తయ్య. వావ్, ఇంకా 10:30 దాకా షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ ఎటుకుని పోతున్నాం కదా, నాకు కూడా ఒక వాచ్ తీసుకోవే. వాళ్ళు సరిగ్గా కనపడవు కానీ నీకు వాచి కావాలా? వాచి నోరు ముయ్యవే. ఏమైందక్క? ఏముంది వదినా? ఏమైంది ఇంతలో నెల? ఏమైంది? అత్తయ్య ఏమైంది అత్తయ్య? చెప్పు ఏమైందో. అత్తయ్య ఏమైందక్క? ఏంది? ఏమైంది అత్తయ్య? ఏమైంది చెప్పక్క. అత్తయ్య ఏమైంది చెప్పండి. ఏం లేదులేమ్మా, పదండి అందరం షాపింగ్కి వెళ్దాం. బాధపడమాకండి అత్తయ్య గారు, మీకు మంచి రోజులు వస్తాయి. అరే లీలా, మన బాసు 4 పుంజుల్ని 4 పెట్టల్ని రెడీ చేయమన్నాడు. 4 పెట్టల్ని బొంబాయి పంపించమన్నాడు. 4 పుంజుల్నేమో సిగ్నల్ దగ్గర ఉంచమన్నాడు. సరేనా? మన వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాలంటే ఆ సంఖ్యని తెప్పిస్తే పోదు కదన్నా. అన్నా నిన్నే వీడియో సరుకు అడుగుతాడా, వేసేయమంటావు ఇన్ని? నువ్వు ఆగురా, తిరుపతి నాయకి చెప్పాను, రెడీ చేస్తున్నాడు. మనోడిని కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? అనుకున్నానన్నా. ఆ? హలో హలో, నేను పెద్దన్ననే. పెద్దన్నా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నాతో పాటు కాపాడిన వాడిని కూడా చంపమన్నావంట. అమ్మాయి దొరికేంతవరకే మీ ఆటలు. అమ్మాయి దొరికిందా మిమ్మల్ని మొత్తాన్ని బ్రతకనేను. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంది కాబట్టి నువ్వు ప్రాణంతో బతికున్నావు. లేకపోతే ఒక్క గుద్దుకే నువ్వు గాలిలో కలిసిపోతావు పెద్దన్నా. ఏ శేషు, అన్నా చెప్పన్నా. ఆ పెద్దన్నా తప్పించినోడు 24 గంటల్లో నా ముందుండాలా? సరే అన్నా.